ముందుగా మన కుబేర ఛానల్ మిత్రులందరికీ హ్యాపీ శివరాత్రి అండి. సో ఈ శివరాత్రి మహా దినమున అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. ఓకే. సో ఈరోజు మనకొచ్చేసి మార్కెట్ హాలిడే ఉంది. రేపు ఎలా మార్కెట్ ఉండొచ్చు అనేది ఒకసారి చూద్దాము. సో నిన్న మనకొచ్చేసి 74,602 దగ్గర సెన్సెక్స్ అనేది క్లోజ్ అవ్వడం జరిగింది. జస్ట్ 0.2% అప్‌తో. నిఫ్టీ వచ్చేసి మనకి న్యూట్రల్‌గా ట్రేడ్ అయిందండి. 22,547తో మనకి న్యూట్రల్‌గా క్లోజ్ అయింది. 22,547 దగ్గర. అండ్ ఈవెన్ మనకి బ్యాంక్ నిఫ్టీ చూసినట్లయితే 48,608 దగ్గర క్లోజ్ అయింది. ఇది కూడా ఆల్మోస్ట్ న్యూట్రల్గానే ట్రేడ్ అయింది. ఓకే. సో రేపు ఏ లెవెల్స్ ఉండవచ్చు అండ్ మోర్ ఓవర్ దేనిలో ఇన్వెస్ట్ చేస్తే మనము ఈ యొక్క ప్యానిక్ ఏదైతే మనకి సెల్లింగ్ జరుగుతుందో హ్యూజ్ సెల్లింగ్, సో ఈ ప్యానిక్ నుంచి బయటపడవచ్చు, వెయిట్లో ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది అనేది కూడా ఒకసారి మనం డిస్కస్ చేద్దాం. ముందుగా మనం నిఫ్టీ చూద్దామండి. సో ఏ లెవెల్స్ అయితే మనము అనుకున్నామో ఆ లెవెల్స్ బ్రేక్ అయింది. కాకపోతే నిన్న మొన్న మనకు వచ్చేసి నేను నిన్న లేట్ నైట్ వీడియో వచ్చేసి మొన్న వచ్చేసి నిన్న లెవెల్స్కి మనం వీడియో చేయలేదు. సో ఒకసారి చూద్దాము. సో ఈ 2 డేస్లో మనకి ఏం జరిగింది అనేది ఒకసారి చూస్తే మనం ఆ లెవెల్స్ నుంచి మనకి ఎనీహో మార్కెట్ డ్రాస్టిక్గా ఫాల్ అయింది. మనకి ఎందుకంటే మనకి నెగిటివ్ సిగ్నలింగ్ ఉందని మనము గెస్ చేసాము. అండ్ మోర్ ఓవర్ ఈ 2 డేస్ మనం చూసినట్లయితే జస్ట్ 22,600 22,529 లెవెల్స్ దగ్గర మాత్రము మనకి ఒక రెక్టాంగులర్ ప్యాటర్న్ ఫార్మేషన్ అనేది జరిగింది. సో 2 డేస్ మనకి ఒక కన్సాలిడేషన్ ఫేజ్లో అయితే ఉందండి. 2 డేస్ మనకి ఒక కన్సాలిడేషన్ ఫేజ్లో అయితే ఉంది 2 డేస్. సో మనకి వచ్చేసి నియర్ అబౌట్ మీరు 70 పాయింట్స్ ఈ టార్గెట్ కనుక తీసుకున్నట్లయితే నియర్ అబౌట్ మనకి 70 పాయింట్స్ టార్గెట్ 22,600 నుంచి 22,540 60 పాయింట్స్ టార్గెట్ కనుక మీరు ఒక రెక్టాంగులర్ ప్యాటర్న్ కనుక మీరు దీనిలో కనుక మీరు రేపు ఎంట్రీ లెవెల్స్ ఎగ్జిట్ లెవెల్స్ కనుక మీరు తీసుకున్నట్లయితే మనకి రేపు మంచి ట్రేడ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో నేను వచ్చేసి 22,607 అబోవ్ వచ్చేసి కాల్ ఆప్షన్ బై చేస్తాను విత్ స్టాప్ లాస్ 22,537 అండ్ మోర్ ఓవర్ నేను పుట్ ఆప్షన్ బై చేస్తాను 22,531. ఇమీడియట్గా మనకి ఆల్రెడీ బ్రేక్ అయిందని. సో నెక్స్ట్ వచ్చేసి నాకు ఈ 22,520 లెవెల్స్ కనుక మనకి బ్రేక్ అయితే మాత్రం 22 అంటే జస్ట్ ఈ 20-30 పాయింట్స్ స్టాప్ లాస్ తీసుకొని మీరు అగైన్ పిఈ అనేది బై చేసేసేయండి. ఓకే, పిఈ అనేది బై చేసేసేయండి. 22,520 కనుక లెవెల్స్ బ్రేక్ అయితే మాత్రం మీరు డౌన్ సైడ్ ఫాల్ అయితే మనకు కనిపిస్తుంది. సో మార్కెట్ ఇంకా ఎంత ఫాలో అవ్వచ్చు అనేది మనం క్లియర్గా డిస్కస్ చేసాము. మనం చాలా క్లియర్గా డిస్కస్ చేసామండి మార్కెట్ ఇంకా ఎంత ఫాలో అవ్వచ్చు ఏందనేది. సో ఆ లెవెల్స్ ఇంకా మీకు పర్ఫామ్ చేస్తుందా ఏందనేది. ఎందుకంటే మనం లాస్ట్ టైము మొన్న వీడియోలో మనం డిస్కస్ చేసింది 21,800 లెవెల్స్ దాకా మార్కెట్ ఫాలో అయ్యే ఛాన్స్ అయితే ఉంది అన్నట్లుగా చూస్తున్నాము. ఎందుకంటే 1, 2, 3, 4 లెవెల్స్ మనకి మేజర్ మనకి సపోర్ట్ అనేది అక్కడే కనిపిస్తుంది. సో మేజర్ సపోర్ట్ అనేది అక్కడే కనిపిస్తుంది. ఇక్కడ ఏంటంటే డే క్యాండిల్ మనకి లోడ్ అవ్వడం కొంత టైం తీసుకుంటుంది. అది మీకు చూపిస్తాను. ఓకే, డే క్యాండిల్ లోడ్ అవ్వడం మనం ఇక్కడ టైం తీసుకుంటుంది. అది మళ్ళీ మనం వచ్చేసి ఇక్కడ మీకు చూపిస్తాను. 1 సెకండ్. సో అందువల్ల ఏంటంటే ఆ లెవెల్స్ నాకు వచ్చేసి మీకు ఇప్పుడు వచ్చేసి ఈ లెవెల్స్ వచ్చేసి క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. 22,600 అబోవ్ కాల్ ఆప్షన్, ఎనీహౌ 22,520 బిలో మనకు వచ్చేసి మీరు సెల్లింగ్ ఆప్షన్కి వెళ్ళిపోండి. సో సెల్లింగ్ సైడ్కి వెళ్ళిపోండి. ఓకే, అండ్ మోర్ ఓవర్ మనం వచ్చేసి ఇప్పుడు ఏ లెవెల్స్ తీసుకుంటే మనకు బాగుంటుంది అనేది ఒకసారి చూద్దాం. ఏ లెవెల్స్ దాకా మనకి సపోర్ట్ రెసిస్టెన్స్. సో ఇప్పుడు చూడండి ఎగ్జాక్ట్ మొన్న వచ్చేసి మనం ఈ లెవెల్స్ డిస్కస్ చేసామండి. సో ఇప్పుడు ఎగ్జాక్ట్ మనం వచ్చేసి ఈ లెవెల్స్ డిస్కస్ చేసాము. 1, 2, 3, 4 అండ్ 5 సపోర్ట్ లెవెల్స్. సో స్ట్రాంగ్ సపోర్ట్ మనకి ఎక్కడ వస్తుంది దగ్గర దగ్గర మనకి 21,800 లెవెల్స్ దగ్గర వస్తుంది. సో మార్కెట్లో 1, 2 మంచి నెగిటివ్ క్యాండిల్స్ ఫార్మేషన్ జరిగింది. ఇంకా మనకు వచ్చేసి ఇది కూడా కవర్ చేసే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. మనం లాస్ట్ టైం గెస్ చేసిన దాని ప్రకారం సో ఇక్కడ నుంచి మనకు మార్కెట్ ఈ ఫాల్ ఉంటుంది అనుకున్నాము. మనకు వచ్చేసి ఈ ఫాల్ అయితే మనకి ఎగ్జిక్యూట్ అయితే అయింది. సో ఈ ఫాల్ కూడా మనకి ఎగ్జిక్యూట్ అవబోతుంది అన్నట్లుగా. ఎందుకంటే మనకు వచ్చేసి మంచి లెవెల్స్ అయితే బ్రేక్ అవుతున్నాయి. అది మీరు ఒకసారి చూడొచ్చు. నెక్స్ట్ వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాము. సో ఇంత సెల్లింగ్ మార్కెట్లో ఇంత లాసెస్లో మనం అంత ప్యానిక్ కావాల్సిన పని లేదు. మనం చేయాల్సింది ఏంటంటే వాటి హెడ్జింగ్ ఏది పెడితే మనకి లాసెస్ రికవర్ అవుతాయి, లేకపోతే మన పోర్ట్ఫోలియో సేఫ్ అనేది కూడా మనం డిస్కస్ చేద్దాం. సో ఇప్పుడు వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ నేను వచ్చేసి మనకి 48,590 దగ్గర క్లోజ్ అయింది. సో రేపు వచ్చేసి నేను 48,500 లెవెల్స్ ఎప్పుడైతే బ్రేక్ అవుతాయో సో మోస్ట్లీ ఈ లెవెల్స్ అండి నాకు రేపు. ఎందుకంటే మార్కెట్ ఎనీహో నాకు సెల్లింగ్ ప్రెషర్ అనేది చూపిస్తుంది. నిఫ్టీలో బ్యాంక్ నిఫ్టీలో సెల్లింగ్ ప్రెషర్ చూపిస్తుంది. సో 48,000 మనకు వచ్చేసి 500 లెవెల్స్ ఎప్పుడైతే మనకు బ్రేక్ అవుతాయో సో నియర్ అబౌట్ మనకి ఆల్రెడీ మనకి సిగ్నలింగ్ ఇచ్చేసింది డౌన్ సైడ్. ఈ లెవెల్స్ ఎప్పుడైతే బ్రేక్ అవుతాయో ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 48,300, దెన్ వచ్చేసి నాకు 48,000 రౌండ్ ఫిగర్. సో ఇంకా మార్కెట్లో ఫాల్ అయితే ఉందండి. సో ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్న వాళ్ళు ఇప్పుడైనా చేయొచ్చు. అంటే జస్ట్ ఇంకో 700 పాయింట్స్ దాకా మనకి డౌన్ ఉంది కాబట్టి ఎవరైతే సిప్గా యాడ్ చేయాలనుకుంటున్నారో మీరు పెట్టుకోండి. సిప్గా యాడ్ చేసే వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఓకే, సో కాకపోతే ట్రేడర్స్ ఎవరైతే ట్రేడ్ చేయాలనుకుంటున్నారో జాగ్రత్తగా సెల్లింగ్ సైడ్ ఉండడానికి ట్రై చేయండి. ఎందుకంటే 80:20 80% సెల్లింగ్ సైడ్ ఉంటే
జస్ట్ 20% మనకొచ్చేసి కాల్ ఆప్షన్ సైడ్ ఉండడానికి ట్రై చేయండి. సో 80:20 అనుకోండి. 80% వచ్చేసి పుట్ ఆప్షన్ సైడ్ ఉండడానికి ట్రై చేయండి. కాల్ ఆప్షన్ సైడ్ జస్ట్ 20% ఉండడానికి అయితే ట్రై చేయండి. ఓకే, ఎవరైతే ట్రేడర్స్ ఉన్నారో. సో ఈ యొక్క పోర్ట్ఫోలియో లాసెస్ నుంచి మనం ఎలా రికవర్ చేయొచ్చు అంటే మనం ఈ మెటల్ అనాలిసిస్ చేద్దాము. సో మెటల్ అనాలిసిస్ నేను వచ్చేసి 2015 ఇది వచ్చేసి ఇయర్ క్యాండిల్స్ 12 మంత్స్ క్యాండిల్ తీసుకున్నాను, అంటే 1 ఇయర్ క్యాండిల్స్ తీసుకున్నాను. సో మీరు చూసినట్లయితే 2015 అండ్ మనకు వచ్చేసి 2021 ఈ 2 టైమ్స్లోనే మనకు వచ్చేసి నెగిటివ్ సిగ్నలింగ్ ఉంది, మెటల్స్లో నెగిటివ్ సిగ్నలింగ్ ఉంది. సో మిగతా ఎవ్రీ ఇయర్ మనకు వచ్చేసి వన్ వే ఆర్ ది అదర్ పాజిటివ్ సిగ్నలింగ్ అయితే మనకు వచ్చేసి పాజిటివ్ రిటర్న్స్ అయితే ఇస్తుంది. సో ఈ 2021లో మనకు వచ్చేసి 2019 ఆఫ్టర్ కోవిడ్ తర్వాత మార్కెట్ మనకి సెన్సెక్స్ నిఫ్టీ ఎంతైతే ఫాలో అయిందో, సో దాని తర్వాత మార్కెట్ ఫుల్ బూమ్ అయింది 2021లో. సో అందువల్ల మెటల్స్లో కొంత సెల్లింగ్ ప్రెషర్ కనపడింది. సో అది నోన్ ట్రూత్. అండ్ ఇప్పుడు వచ్చేసి మీరు ఎలా తీసుకోవచ్చు, ఇప్పుడు వచ్చేసి నాకు 2015 అనేది నేను ఇక్కడ చూస్తున్నాను. అండ్ ఇది వచ్చేసి మనకు వచ్చేసి 2025 మీరు చూసినట్లయితే హ్యూజ్ మనకు వచ్చేసి ఈవెన్ జస్ట్ నాట్ ఈవెన్ 2 మంత్స్లో మనకు వచ్చేసి మంచి రిటర్న్స్ అయితే ఇచ్చింది. ఎందుకంటే మనకి సెన్సెక్స్ వచ్చేసి నిఫ్టీ వచ్చేసి బాగా మార్కెట్లో ఫాలో అయింది. సో నిఫ్టీ వచ్చేసి బాగా మార్కెట్లో ఫాలో అయింది అన్నట్లుగా మనం చూసాము. ఎందుకంటే మనం ఇక్కడ క్లియర్గా మన ప్యాటర్న్ చూడవచ్చు. సో ఇక్కడ నుంచి మనకి పడుతూనే ఉంది, ఇక్కడ నుంచి మనకి ఈవెన్ జనవరి, ఇక్కడ చూడండి జనవరి. సో 2025 నుంచి ఎంత పాయింట్స్ మనకి పడుతుంది, దగ్గర మనకి 24,300 నుంచి 22,500. సో ఆల్మోస్ట్ 2,000 పాయింట్స్ నిఫ్టీనే పడింది. అందువల్ల ఏంటంటే ఆటోమేటిక్గా మన గోల్డ్ సిల్వర్లో మనకి పాజిటివ్ మూమెంటం అయితే క్యారీ అవుతుంది. ఎందుకంటే మార్కెట్లో ఈక్విటీ మార్కెట్లో లాసెస్ ఎప్పుడైతే అవుతూ ఉంటాయో, పెద్ద ఫండ్ మేనేజర్స్ ఎప్పుడైతే సెల్ చేస్తూ ఉంటారో ఆటోమేటిక్గా వాళ్ళకి ఫర్దర్ నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ మెటల్సే ఉంటుంది. అందువల్ల వాళ్ళు సేమ్ ఫండ్ మేనేజర్స్ అక్కడ ఎగ్జిట్ అయ్యి ఇక్కడ ఎంట్రీ అవుతారు. ఓకే, సో అదైతే మీరు ఎప్పుడైనా థంబ్ రూల్ అనేది పెట్టుకోండి. ఈక్విటీ మార్కెట్స్ హెవీగా ఫాల్ అయితే ఇమీడియట్గా మనం గోల్డ్ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్లో ట్రేడ్ చేయొచ్చు. గోల్డ్ మీలో కానీ గోల్డ్ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్లో కానీ ట్రేడ్ చేయొచ్చు. సో పాజిటివ్ సైడ్ అది ఒకసారి మీరు గమనించండి. ఓకే, సో ఎందుకంటే సెల్లర్స్కి అనేది అది ఈక్విటీ మార్కెట్ అయినా ఏదైనా ఓకే, గోల్డ్ మెటల్స్ మార్కెట్ అయినా. కానీ బయ్యర్స్కి వచ్చేసి సో లిమిటెడ్ మనీ ఉంటుంది కాబట్టి కాల్ ఆప్షన్ బై చేయాలి. కాబట్టి మార్కెట్ హ్యూజ్ ఫాల్ అవుతున్నప్పుడు ఈక్విటీ మార్కెట్ హ్యూజ్ ఫాల్ అవుతున్నప్పుడు మెటల్స్లో మీరు బయింగ్ సైడ్కి వెళ్ళండి. సో గోల్డ్ మినీ బీస్ ఇలా ఉంటాయండి, సిల్వర్ పీస్ గోల్డ్ మినీ సిల్వర్ మినీ ఇలా ఉంటాయి. అవి మీరు వచ్చేసి ఈవెన్ లాట్స్ కాల్ ఆప్షన్ పుట్ ఆప్షన్స్ కూడా ఉంటాయి. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నారో వాటి మీద కూడా మనం వచ్చేసి చూద్దాము. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఎక్కడి నుంచి మీకు ఇంకా పెరుగుతుందంటే నేను ఎక్కడి నుంచి కూడా ఇంకా, ఎందుకంటే మార్కెట్లో ఇంకా కరెక్షన్ ఉంటుంది కాబట్టి నేను ఎక్కడి నుంచి కూడా పాజిటివ్ సెంటిమెంటే చూస్తున్నాను దీనిలో. అండ్ ఒకసారి మనం వచ్చేసి డే క్యాండిల్ కూడా ఒకసారి చూద్దాం. సో డే క్యాండిల్ కూడా ఒకసారి చూద్దాము. ఇది వచ్చేసి మనకి లోడింగ్ కొంచెం టైం పడుతుంది. ఈవెన్ మనం సిల్వర్ చూసినట్లయితే సిల్వర్లో వచ్చేసి 1, 2, 3 రెడ్ క్యాండిల్స్ ఫామ్ అయిందండి. ఇది వచ్చేసి మనకి 30,000 నుంచి ఆల్మోస్ట్ 1 lakh. సో నియర్ అబౌట్ మనకి 10 years గ్రాఫ్స్ ఇక్కడ తీసుకున్నాము. 30,000 నుంచి ఆల్మోస్ట్ మనకు వచ్చేసి 1 lakh అంటే నియర్ అబౌట్ 2.5x టైమ్స్ అయితే మనకు వచ్చేసి రిటర్న్స్ అయితే ఇచ్చింది. ఈవెన్ మనకి గోల్డ్ కూడా అదే రిటర్న్స్ ఇచ్చింది. దీని యొక్క లెవెల్స్ మనకి ఎలా ట్రేడ్ చేయొచ్చు మనకి అనేది చూస్తే నేను నెంబర్ ఆఫ్ టైమ్స్ చెప్తూ ఉన్నాను. గోల్డ్ బీస్ ఎవరైతే స్మాల్ అమౌంట్ ఉంటుందో, సో 1,85,000 అలా హ్యూజ్గా మనం పెట్టలేనప్పుడు స్మాల్ అమౌంట్ ఉన్నవాళ్ళు 1,000 రూపీస్, 2,000, 5,000 రూపీస్ ఉన్నవాళ్ళు ఈ గోల్డ్ బీస్లో అయితే మీరైతే పెట్టండి. మనం వచ్చేసి 40 లెవెల్స్ నుంచి మనం వచ్చేసి రికమెండ్ చేస్తూనే ఉన్నాము. స్టిల్ మనం వచ్చేసి రికమెండ్ చేస్తున్నాము. ఓకే, ఎందుకంటే ఇది వచ్చేసి సేఫ్ ఇన్వెస్ట్మెంట్. అండ్ మోర్ ఓవర్ ఇండియన్స్కి మెటల్స్ అంటే వాళ్ళకున్న ప్రేమ వేరే లెవెల్ ఉంటుంది కాబట్టి సో కంపల్సరీ మీరు మెటల్స్లో అయితే ఇన్వెస్ట్ అయితే చేయండి. మీ యొక్క డబ్బులు అయితే ఎక్కడికి పోవు. నెక్స్ట్ వచ్చేసి సిల్వర్ బీస్ కూడా అదేనండి. మనకి సినారియో జస్ట్ మనకి 46 రూపీస్ 2022 అంటే ఆల్మోస్ట్ 42 రూపీస్ ఉంది. ఇప్పుడు 96 రూపీస్ ఉంది. సో వితిన్ 2 yearsలో మనకి డబుల్ అయ్యే ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ చాలా తక్కువ ఉంటాయి. వితిన్ 2 yearsలో ఈవెన్ మీరు బ్యాంక్ వడ్డీ తీసుకోండి, లేకపోతే ఎఫ్డి ఫిక్స్డ్ డిపాజిట్స్ తీసుకోండి, ఏదైనా తీసుకోండి ఇంట్రెస్ట్ రేట్స్. సో మనకి వితిన్ 2 to 3 yearsలో మనకి డబుల్ అయ్యే ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ చాలా తక్కువ ఉంటాయి. మనకి ఇక్కడ మెటల్స్ రూపంలో కూడా మనం వచ్చేసి ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అది మీరు ఒకసారి గమనించండి. సో ఇలా ఉంటుందండి. గోల్డ్ వచ్చేసి మనకు వచ్చేసి ఎంసెక్స్ ఒకవేళ మీరు ట్రేడ్ చేయాలనుకున్నా ఇలా ఉంటుంది. సో ఒక లాట్కి నియర్ అబౌట్ 3 to 4 lakhs అయితే కావాలి. సో మనం అంత ఇన్వెస్ట్ చేయలేం కాబట్టి అందువల్ల మనం వచ్చేసి గోల్డ్ బీస్ అయితే మనం రికమెండ్ చేస్తున్నాం. ఓకే, ఇందాక మనం డే క్యాండిల్ చూద్దాం అనుకున్నాం కదా, ఒకసారి డే క్యాండిల్ కూడా చూద్దాము ఎలా ఉండొచ్చు అనేది. సో డే క్యాండిల్ మనకు వచ్చేసి నిన్న కొంత
నియర్ అబౌట్ 1000 పాయింట్స్ కరెక్షన్ దాకా జరిగింది. సో గోల్డ్‌లో 85 రూపీస్ షేర్ 1000 పాయింట్స్ కరెక్షన్ అనేది నామినల్‌గా జరుగుతుంది. పెరిగిన నామినల్ మనకొచ్చేసి 1000 పాయింట్స్, తగ్గిన 1000 పాయింట్స్ ఉంటుంది. సో నెక్స్ట్ మనకొచ్చేసి 84,550 లెవెల్స్ దాకా ఇక్కడ కనిపిస్తుంది. దీని తర్వాత మళ్ళీ మనకు బౌన్స్ అయ్యే ఛాన్సెస్ అయితే కనిపిస్తుంది. ఓకే. అది మీరు ఒకసారి చూడాలి. ఒకవేళ మీరు అప్ సైడ్ వెళ్ళాలంటే మాత్రం 86,000 అబోవ్ లెవెల్స్ మీరు వన్స్ బ్రేక్ అయితే మాత్రం మనకి అప్ సైడ్ మూమెంటంకి అయితే వెళ్ళిపోండి. సో మనకు వచ్చేసి బయింగ్ మూమెంటంకి అయితే వెళ్ళిపోండి. ఓకే. సో నేను ఇప్పుడు ఇది బయింగ్ తీసుకోవాలంటే మాత్రం నేను దగ్గర దగ్గర 85,000 ఇమీడియట్ 85,750 లెవెల్స్ చూస్తున్నాను. సో 85,000 ఇది ఒక వి షేప్ అనుకోండి. వి షేప్ ఇక్కడ వచ్చేసి నేను ఇక్కడ 85,750 లెవెల్స్ బయింగ్ నేను ఎవరైతే గోల్డ్‌లో ట్రేడ్ చేయాలనుకుంటున్నారో ఎప్పుడైనా మనము ఫ్యూచర్ మార్కెట్ చూస్తా మినీ మార్కెట్ ట్రేడ్ చేయాలి. ఫ్యూచర్ మార్కెట్ చూస్తా మినీ మార్కెట్ ట్రేడ్ చేయాలి. నిఫ్టీ కూడా అంతేనండి. నిఫ్టీ కూడా మనం ఫ్యూచర్ మార్కెట్ చూస్తా ఆప్షన్ మార్కెట్ అనేది ట్రేడ్ చేస్తాము. సో సేమ్ అది కూడా అంతే యూనివర్సల్ రూల్. ఇది కూడా అంతే. ఇది వచ్చేసి ఫ్యూచర్ మార్కెట్ చూస్తా మనం మినీ మార్కెట్ గోల్డ్ మినీ ఉంటుంది, గోల్డ్ లాట్స్. సో ఈ యొక్క స్ట్రైక్ ప్రైస్కి మనం పుట్ ఆప్షన్ కాల్ ఆప్షన్ మీరు యాడ్ చేసుకోండి. దాని ప్రకారం మీరు ట్రేడ్ చేయండి. ఇప్పటికి కాదు నెక్స్ట్ ఎప్పటికైనా మనకు వచ్చేసి మెటల్స్ అయితే మీ యొక్క పోర్ట్ఫోలియోలో పెట్టుకోండి. ఎందుకంటే నేను చాలామంది పోర్ట్ఫోలియోస్ చూశాను కదా, 10 lakhs మీద 3-4 lakhs ప్రాఫిట్ చూసిన వాళ్ళు సేమ్ 10 lakhs ఇన్వెస్ట్మెంట్కి వచ్చేసినాయండి. ఆ 3-4 lakhs కనుమరుగయ్యి. సో అదే ఉంటుంది. కాకపోతే మెటల్స్లో ఎవరైతే సేఫ్ ఇన్వెస్ట్మెంట్ చేశారో ఈక్విటీ మార్కెట్ పడుతుంది కాబట్టి మెటల్స్ పెరుగుతుంది కాబట్టి ఆటోమేటిక్గా హెడ్జింగ్ అయితే అయిపోతుంది. సో సేఫ్ సైడ్ ఉండొచ్చు, అది నేను అనేది. ఓకే. సో థ్యాంక్ యూ అండి. వీడియోలో నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్. థ్యాంక్ యూ ఫర్ ఫాలోయింగ్ కుబేరా ఛానల్.